సో స్పైడర్ మ్యాన్ డైరెక్టర్ శామ్ రేమీ నుంచి కొత్త మూవీ వచ్చింది. ఇట్స్ కాల్డ్ సెండ్ హెల్ప్. మనం బురదలో ఉన్నప్పుడు అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకూడదు. సో ఆ సినిమా నాకు నచ్చింది, చాలా బాగుంది అనిపించింది. ఒక పెద్ద కంపెనీలో పనిచేసే లేడీ, ఆమెకి రావాల్సిన ప్రమోషన్ వాళ్ళ కొత్తగా అపాయింట్ అయిన బాస్ నా హార్డ్ వర్క్ ని గుర్తించకుండా ఆమెకి రావాల్సిన ప్రమోషన్ ఇంకోరికి ఇస్తా ఉంటాడు. అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళ బాస్ ఈమె బ్యాంకాక్ వెళ్లాల్సిన ట్రిప్ లో ఆ ఫ్లైట్ క్రాష్ అయ్యి వీళ్ళు ఒక ఐలాండ్ మీద పడిపోతారు. అందరూ చచ్చిపోతారు, ఒక బాస్ ఈ అమ్మాయి వీళ్ళు మాత్రమే మిగులుతారు. అక్కడ నుంచి సర్వైవల్ డ్రామా స్టార్ట్ అవుతుంది. ఈ సర్వైవల్ డ్రామాలో వాళ్ళ బాస్ గా మిగిలాడా, లాస్ట్ వరకు వీళ్ళిద్దరు బతకడానికి చేసిన కథలు ఏంటి, దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ సెండ్ హెల్ప్. నాకు ఈ సినిమాలో నచ్చిన విధానం ఏంటంటే శామ్ రేమీ తన ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ని ఎక్కడ కూడా వదలలేదు అన్నట్టు. కొన్ని క్లోజ్అప్ షాట్స్ ఉంటా ఉంటాయి, అవి చూస్తుంటే ఒరే నోట్లో పెట్టారా కెమెరా అన్నట్టుంటే చూస్తారా, అట్లా ఉంటాయి అనమాట కొన్ని షాట్స్. ఇడికి బాస్ గా డిలైన్ ఓబ్రాయన్ గానీ, ఇడికి లిండాగా రేచల్ గానీ చాలా బాగా చేశారు అనిపించింది. ఎప్పుడైతే ఇది సర్వైవల్ డ్రామాకి వెళ్ళిందో అక్కడ నుంచి శామ్ రేమీ తన పిచ్చి స్టార్ట్ చేసినట్టు. ఆ పిచ్చి ఏ రేంజ్ కి వెళ్తుంది అంటే క్లైమాక్స్ కి వెళ్ళిన తర్వాత ఒరే నువ్వు ఈ రేంజ్ లో ఎలా తీసావరా అనే ఫీలింగ్ వస్తానంట. ముఖ్యంగా అడవి పంది హంటింగ్ సీన్ ఒకటి ఉంటుంది, ట్రైలర్ లో చూపించారు. ఇట్ వాస్ ఫకింగ్ ఫెంటాస్టిక్ బ్రో. వెళ్తూ ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు ఎవరికి రూట్ చేయాలి, అసలు సినిమా ఎటు వెళ్తుంది నీకు అర్థం కాదన్నట్టు. ఆ క్యారెక్టర్స్ అలా డార్క్ గా గ్రేగా వెళ్తా పోతా ఉంటాయి అనమాట. క్లైమాక్స్ వరకు నువ్వు ఎవరిని రూట్ చేస్తున్నావు అర్థం కాదు. ఆ డార్క్నెస్ లో హారర్ ఎలిమెంట్ యాడ్ చేసి కొన్నాడు. పిచ్చోడు వీడు మెంటలోడు వీడు మాట విన్నాడు అంటారు చూసావా, ఆ రేంజ్ లో ఉంది అన్నమాట కొన్ని షార్ట్స్.